ఈ రోజు వీడియోలో మనం లింక్డ్ఇన్ మార్కెటింగ్ కోసం ఈ రోజు యొక్క వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ లింక్డ్ఇన్ మార్కెటింగ్ అంటే లేదు, లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మన యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ప్రమోట్ చేసుకోవడం, లేకపోతే లీడ్స్ తెచ్చుకోవడం, లేకపోతే సేల్స్ తెచ్చుకోవడం, దీన్నే మనం సింపుల్గా లింక్డ్ఇన్ మార్కెటింగ్ అంటాం. సో ఈ లింక్డ్ఇన్లో చూసుకుంటే మనకి మెయిన్గా 3 ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఒకటి ప్రొఫైలు, గ్రూపు, పేజ్. సో ఓకే, ప్రొఫైల్ ఎప్పుడు యూజ్ చేస్తాం, గ్రూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం, పేజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్ మన యొక్క ప్రొఫైల్, సో ఓకే, ప్రొఫైల్ ద్వారా మనం ఏంటంటే స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్ అయితే మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పర్సన్ కింద మనం ప్రొఫైల్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. సో ఈ ప్రొఫైల్ ద్వారా మనం ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అవుతే మన యొక్క పర్సనల్ బ్రాండ్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఒక కంపెనీ రన్ చేస్తుంటే ఓకే, ఆ కంపెనీకి మనం ఏంటంటే మనం ఒక పేజ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ ద్వారా కార్పొరేట్ బ్రాండ్ అని మనం గ్రో చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మన యొక్క ఆడియన్స్ ఉంటారు కదా, ఈ ఆడియన్స్ అందరినీ మనం ఒక ప్లేస్లో పెట్టడానికి గ్రూప్ అనేది యూజ్ చేస్తాం. దాన్ని మనం కమ్యూనిటీ కూడా అనొచ్చు. ఒక గ్రూప్ అనేది యూజ్ చేస్తాం, ప్రొఫైలు, పేజు, గ్రూపు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మనం వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, ఇమేజ్ పోస్టులు అప్లోడ్ చేయొచ్చు, నెక్స్ట్ ప్యూర్ టెస్ట్ బేస్డ్ పోస్టులు అప్లోడ్ చేయొచ్చు, కెరోసెల్స్ అప్లోడ్ చేయొచ్చు. సో ఓకే, ఒక్కో పోస్ట్ అనేది ఒక్కో విధంగా మనకి వర్కౌట్ అవుతుంది. సో నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే మొత్తం అన్ని రకాల పోస్టులని మిక్స్ చేసి కొట్టండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఏంటంటే మనకు 30K కనెక్షన్స్ వరకు మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, 30K కనెక్షన్స్ అంటే 30,000 కనెక్షన్ల వరకు మన యొక్క నెట్వర్క్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అన్నది మనకు క్లియర్గా అర్థం చేసుకుని ఈ పర్టికులర్ నెట్వర్క్లో మనం బిల్డ్ చేసి, మీరు ఇన్ కేస్ మీ యొక్క కంపెనీ ఫౌండర్స్ అంటే చూడ, ఆ కంపెనీ ఫౌండర్స్ అందరూ మీ యొక్క నెట్వర్క్ రావాలనుకుంటే ఓన్లీ ఆ కంపెనీ ఫౌండర్స్కి మాత్రమే మీరు కనెక్షన్ రిక్వెస్ట్ పంపడం, లేదా కనెక్షన్ రిక్వెస్ట్ ఎవరి దగ్గర నుంచి వస్తే అతను కంపెనీ ఫౌండర్ కాదా లేదా అని వెరిఫై చేసుకుని యాక్సెప్ట్ చేయండి. ఈ విధంగా మీరు ఏంటంటే టార్గెటెడ్ పీపుల్ని మీ యొక్క సిస్టంలోకి అనేది తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నెక్స్ట్ వన్స్ మరి 30K అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఫాలోవర్స్. సో నెక్స్ట్ 30K తర్వాత ఫాలోవర్స్ అనేది బిల్డ్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే కనెక్ట్ విత్ ద రెలవెంట్ పీపుల్. ఓకే, సో ఏదో మీ యొక్క కౌంట్ పెంచుకోవడానికి కాకుండా క్వాలిటీ ఆఫ్ పీపుల్ని మీ యొక్క నెట్వర్క్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. డే వన్ నుంచి క్వాలిటీ ఆఫ్ పీపుల్ని మీ యొక్క నెట్వర్క్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేసుకోండి. సో మీ యొక్క ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేసుకుంటే లైక్ ఒక ప్రొఫెషనల్ ఫోటో తీసుకుని ఒక ప్రొఫెషనల్ ఫోటోనికి ప్రొఫైల్ పిక్చర్ కింద యూజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మంచి కవర్ ఇమేజు, నెక్స్ట్ వచ్చేటప్పటికి హెడ్లైను, మీ యొక్క ఎక్స్పీరియన్సెస్, మీ యొక్క ఎడ్యుకేషన్స్, ఇవన్నీ ఏంటంటే మనం ఆ లింక్డ్ఇన్ అనేది మనం క్లియర్గా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇందులో ఏంటంటే మీరు ఎటువంటి స్పామ్ చేయొద్దు. సో మీకు ఏది మీ ఎడ్యుకేషన్ ఏం చేస్తే ఆ ఎడ్యుకేషనే మెన్షన్ చేయండి. ఓకే, మీరు ఒక డిగ్రీ వరకు చేస్తే డిగ్రీ వరకు చేయండి. ఏదో ప్రొఫైల్లో పెట్టుకుంటే ఎవరికి తెలుస్తుందిలే ఇది అంతానే, మీరు డిగ్రీ చేసి పీజీ క్వాలిఫికేషన్ పెట్టుకుని ఇలాంటివి చేశారనుకోండి, మీరు ఏదో టైంలో ఫైండ్ అవుట్ అవుతారు. అప్పుడు మీరు ఫుల్లీ ఫేక్ క్యాండిడేట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే మీ దగ్గర ఉన్న వాటిని మీరు బెటర్గా ప్రజెంట్ చేసుకోండి. ఓకే, మీ యొక్క స్కిల్స్, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మీ ఎక్స్పీరియన్స్ వాటిని మీరు బెటర్గా మార్కెట్ చేసుకుంటే సో మనకు లింక్డ్ఇన్ ద్వారా మనం బెటర్ రిజల్ట్స్ అయితే తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లింక్డ్ఇన్ అన్నదే ప్రొఫెషనల్ నెట్వర్క్. ఎక్కువ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ తీసుకున్న, ఫౌండర్స్ తీసుకున్న, CEOs తీసుకున్న వీళ్ళలో ఎక్కువ లింక్డ్ఇన్ యూజ్ చేస్తారు. మీరు ఎక్కువ B2Bలో మార్కెటింగ్ చేయాలనుకుంటే, అంటే B2B మీ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ B2B ఇండస్ట్రీ అంటే బిజినెస్ టు బిజినెస్ ఇండస్ట్రీ అనేది మీరు వర్కౌట్ చేస్తే అటువంటి కేసులో ఈ లింక్డ్ఇన్ అనేది మీకు చాలా అంటే చాలా బెటర్గా వర్కౌట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేసిన, సర్వీస్ ఇచ్చిన, లేకపోతే ఒక ఏజెన్సీ రన్ చేస్తున్న ఇటువంటి కేసులు కూడా మీకు లింక్డ్ఇన్ అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో మరెన్నో విషయాలు ఈ లింక్డ్ఇన్ మార్కెటింగ్ కోసం మనం వచ్చే అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా తెలుసుకోవచ్చు. మీ యొక్క లింక్డ్ఇన్ మార్కెటింగ్లో మీకు ఎటువంటి హెల్ప్స్ కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.